అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణా తెలియజేయండి. మర్చిపోకండి, మీ కామెంట్ నాకు చాలా విలువైనది. అండ్ చాలామంది నాకు వీడియోస్లో కామెంట్ చేస్తున్నారు కదా, వీడియోస్ని తక్కువగా పెట్టండి. 10 నిమిషాలు పెట్టినా కూడా ఇంకా తక్కువగా అడుగుతున్నారుగా. ఇవాళ 4 నిమిషాలకే వీడియో పెడుతున్నాను అనమాట. చూడండి, ఈ రేంజ్లో అయితే మీకు సరిపోతుందా, సాటిస్ఫై అవుతారా అన్నది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను ఫస్ట్గా రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ కొత్త పద్ధతిలో వండుతున్నాను. అండ్ తక్కువ వీడియో అయినా చిన్న వీడియో అయినా మీకు ఏదో ఒకటి పనికొచ్చే వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి టిప్ తోటి మీ ముందుకైతే వస్తున్నాను అనమాట. ఇంకా మా వారి బట్టలు ఐరన్‌కి మడతేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఉన్న బట్టలు అవి కూడా మడతేసేసుకున్నాను. అండ్ ఈ గదంతా సదిరేశాను. అండ్ నాకు మొన్న పచ్చళ్ళైతే ఆర్డర్ వచ్చినాయండి. ఆ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడ సదిరేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని ప్యాక్ చేయగా కొన్ని అయితే మిగిలినాయి. ఇంకా లోకల్‌గా అమ్మటానికి వాటినైతే ప్యాక్ చేసేసుకుంటా. ఇంకా ఈలోపుగా ఇది గదంతా సదిరేసాక ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసి చెత్తది ఎత్తేసుకున్నాను. ఇంకా వంటింట్లోకి వద్దాము. వంటింట్లో ఎలా ఉంది ఏంటి అన్నది చూడండి. ఇగోండి వంటిల్లంతా ఈ రేంజ్‌లో ఉంది. పిల్లలకి ఫీవర్స్, ఓ పక్క పచ్చళ్ళు, ఓ పక్క ఈ పనులు, బాబోయ్! చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఇన్ని పనుల్ని హ్యాండిల్ చేయటం అయితే అవ్వట్లేదు. అండ్ యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చాలా అంటే పెట్టలేకపోతున్నా. ఎక్కువ శాతం షార్ట్ వీడియోసే పెడుతున్నాను. అండ్ ఎందుకంటే మరీ ఛానల్‌లో ఏ వీడియో పెట్టకపోతే మళ్ళీ చూడరేమో కష్టపడి 1000 తెచ్చుకున్నాను. ఇంక షార్ట్ వీడియోస్ అవి పెట్టుకుని 2000కి తెచ్చుకున్నాను. ఈ 2000 సబ్స్క్రైబర్స్ ఎక్కడ పోతాయో అనేసి ఒక చిన్న భయంతోటి ఇంకా ఏదో ఒక వీడియో అలా తోసేస్తున్నాననమాట. కానీ పనికొచ్చే వీడియోస్ చేయాలని నాకు చాలా ఉంది. కాకపోతే టైం లేదు. మీ నుంచి మీ ఆదరణ ఎక్కడ కోల్పోతానో అన్న ఒక చిన్న భయంతోటి వదిలేసాననమాట. కానీ ఇక మీద నుంచి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే చాలా ఈజీగా అనిపించింది. నాకు కూడా చేయటానికి కూడా చాలా ఈజీగా అనిపించింది. అండ్ చూస్తానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా. ఇంకా అందుకోసమని ఇలాంటి చిన్న వీడియోస్ ఇది బాగా వెళ్తే కనుక ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంక ఇంట్లో అందరికీ ఫుల్గా జ్వరాలు, ఫీవర్స్, జలుబులు అనమాట. గొంతు నాదే, నేనేనా కాదా అని సందేహపడకండి. నేనే అనమాట. గొంతు అయితే మొత్తం పోయింది. అసలు ముక్కంతా మోసిపోయి నేను మాట్లాడుతుంటే నాకే అనిపిస్తుంది ఇది నా వాయిసేనా అని. మీరు కూడా కంగారు పడకండి, ఇది నా వాయిసే, నేనే వీడియోలు చేసేది నేనే, కంగారు పడద్దు సరేనా. అండ్ ఇంక ఎక్కడెక్కడ సదురుతా, ఫ్రిడ్జ్ మాత్రం చూపించండి బాబోయ్, ఫ్రిడ్జ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ టైం అండి నేను ఫ్రిడ్జ్ కడిగి 2 నెలలు పై మాటే 2.5 నెలలు అవుతుందనమాట. అసలు మొత్తం ఆకుకూరలు, పువ్వులు, గివ్వులు అన్నీ చుట్టేసి అలా పడేస్తున్నా అనమాట. అండ్ చేస్తాను కొంచెం టైం దొరికితే, కొంచెం గ్యాప్ వస్తే. గ్యాప్ తీసుకున్న ఇటు బిజినెస్కి ఇబ్బందే, ఇటు యూట్యూబ్కి ఇబ్బంది అనమాట. గ్యాప్ తీసుకోవడానికి లేదు. గ్యాప్ లేకుండా నన్ను అటు ఇటు 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 అటు వాయించేస్తున్నారు. ఇది నేను తెచ్చుకున్నది, ఎవరిది తప్పు కాదు. స్వయం కృత అపరాధం అనమాట. ఇది అపరాధం అని కూడా నేను అనుకోను. కష్టపడితే ఓపుకున్నప్పుడే కష్టపడాలిగా, అదనమాట విషయం. అండ్ ఇంకా గ్యాస్ కట్ అదంతా క్లీన్ చేస్తాం కదా. ఇంకా నిన్న తోమిన అంట్లు ఉన్నాయి. ఇది మార్నింగ్ రొటీన్ గుర్తుంచుకోండి. మళ్ళీ ఎక్కడైనా చెప్పడం మిస్ అయ్యానేమో అనేసి మళ్ళీ చెప్తున్నాను అనమాట. నాకు ఈ మధ్యన మతిమరుపు కూడా బాగానే వచ్చిందండి. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇంకా నైట్ తోమిన అంట్లన్నీ సదిరేసుకున్నాను. ఈ లోపుగా రైస్ చూసారుగా, ఒక 20% అయితే ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రైస్ని తీసుకెళ్ళి థర్మాకోల్ బాక్స్లో పెడుతున్నాను. ఇంకా థర్మాకోల్ బాక్స్లో పెడితే మిగిలిన రైస్ కుక్ అయిపోతుంది. దీనికి గ్యాస్, కరెంటు ఏం అవసరం లేదు. అండ్ ఇలా రైస్ కుక్ చేసుకుంటాం, హెల్త్కి మంచిది కాదేమో, ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని మీకు సందేహం వచ్చినా దీన్ని ఇలా హాట్ బాక్స్ లా కూడా వాడుకోవచ్చు. వండినాక అన్నం రైస్ కానీ లేదంటే పెరుగు తోడు పెట్టుకుంటాం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. శీతాకాలంలో పెరుగు అది తోడుకోదు కదా త్వరగా. కానీ ఇలా తోడు చుక్క వేసేసి ఇలా థర్మాకోల్ బాక్స్లో పెట్టేస్తే పెరుగు కూడా చక్కగా తోరుకుంటుంది. రైస్ కూడా, కూరలు కూడా వేడిగా ఎక్కువసేపు ఉంటాయి. అంటే ఇంచుమించు ఒక 5 గంటలు 6 గంటలు ఉంటాయి. ఇంతకంటే మంచి ఏముంది. ఇది ₹100 పెడితే వస్తుందనమాట. ₹100తో మనం ఎన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఇది వంటింట్లో చాలా బాగా పనికొస్తుంది. ఈ శీతాకాలం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈ థర్మాకోల్ బాక్స్ ఉండాలన్నమాట. ఈ వీడియోతో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలే చేద్దాం.